Hi friends, welcome to Q&A episode number 129. Last Sunday Q&A లో చాలా మంది కామెంట్స్ చేశారు. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్ లో కూడా చాలా మంది మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. నాకు కుదిరినంత వరకు రిప్లై అయితే ఇస్తూ ఉన్నాను. కానీ కొంతమందికి చెప్తే అర్థమైంది కదా. అలాంటి మెసేజెస్ ని పిక్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ శ్రీరామ్ అడిగారు. బ్రో బజాజ్ పల్సర్ N150 లాంగ్ రైడ్స్ చేయొచ్చా? కంటిన్యూగా 450 కిలోమీటర్స్ ప్లీజ్ టెల్ మీ బ్రో. మీరు బజాజ్ పల్సర్ N150 మీద కంటిన్యూగా 200-300 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవచ్చు. నేను ఒక 500 కిలోమీటర్స్ వెళ్తాను, 600 కిలోమీటర్స్ వెళ్తాను అని చెప్పేసి ఎవరు అలా టార్గెట్ పెట్టుకోవద్దు. నా సజెషన్ అయితే అదే. సో ఇది N150 అనేది మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. సో మీకు పవర్ అండ్ టార్క్ కూడా అంత ఎక్కువ ఉండదు. మీరు కంటిన్యూగా 450 కిలోమీటర్స్ అంటే కూర్చొని మీకే బాడీ పెయిన్స్ అయితే వస్తాయి. అలాగే ఇంజిన్ కూడా ఎక్కువ హీట్ అయిపోయింది, మైలేజ్ కూడా రాదు. సో మీరు మధ్య చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఎవరైనా 150-200 cc లోపు ఉన్న వెహికల్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే మాత్రం 100-150 కిలోమీటర్స్కి ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఆగి పక్కన కొద్దిసేపు ఎక్కడైనా కూర్చోండి, లేకపోతే వాటర్ తాగి కొంచెం దానికి కూడా రెస్ట్ ఇవ్వండి బ్రో. అప్పుడు మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకొక 500-600 కిలోమీటర్స్ అయినా వెళ్ళచ్చు. సో నా సజెషన్ అయితే అదే. మీరు ఒకవేళ 400 cc 500-600 cc వెహికల్స్ ఏమైనా పర్చేస్ చేశారనుకో, సో దాంట్లో మీకు ఈజీగా 120, 130, 150 కూడా వెళ్ళిపోయింది కదా టాప్ స్పీడ్. అట్లాంటి వెహికల్స్ మీద మీరు ఎక్కువ దూరం వెళ్ళిపోవచ్చు అనమాట చాలా తక్కువ టైంలో. జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి. హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. N150 మీద మీరు లాంగ్ రైడ్ అయితే వెళ్ళచ్చు, కానీ చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే మీకు మీ వెహికల్ చాలా మంచిది. జస్ట్ ఎనదర్ డ్రీమర్ అయితే కామెంట్ చేశారు. అన్న డ్యూక్ 200కి PPF వేపిద్దాం అనుకుంటున్నా, వేపించడం మంచిదా కాదా? ఒకవేళ వేపిస్తే ఎంత ప్రైస్ అవ్వచ్చు అని చెప్పేసి. ఆ వెహికల్ మీది బ్రో, మీకు నచ్చినట్టుగా మీరు మాడిఫై అయితే చేయించుకోవచ్చు. PPF అయితే మీ ఇష్టం, మీరు వేయించుకోవాలంటే వేయించుకోండి. నేనైతే మాత్రం మీకు సజెస్ట్ చేయను, ఎందుకంటే ఫ్యూచర్లో ఆ PPF అనేది మీకు నచ్చలేదు అనుకో, రిమూవ్ చేసేటప్పుడు మీ వెహికల్కి ఉన్న పెయింట్ కూడా పాడైపోయే అవకాశం అయితే ఉంది. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వాటిని చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఉన్నట్టుగా వాడుకోండి బ్రో. సిరామిక్ కోటింగ్ కానీ PPF కానీ ఇట్లాంటివి అయితే ఏమీ చేయించొద్దు మీ వెహికల్కి. లేదు నేను చేయించుకుంటాను అంటే మాత్రం PPF అయితే వద్దు, సిరామిక్ కోటింగ్ అయితే వేయించుకొని వాడుకోండి. నెక్స్ట్ శేఖర్ అయితే కామెంట్ చేశారు. అన్న నేను చెన్నైలో ఉంటాను, కంపెనీ టు హోమ్ డైలీ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నా, EVR పెట్రోల్, ఛార్జింగ్ స్టేషన్ కూడా నాకు దగ్గరలో ఉందని చెప్పేసి కామెంట్ చేశారు. బ్రో నేను మీకు ఒకటే సజెస్ట్ చేస్తా, ఆ వెహికల్ ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి మాత్రమే యూజ్ చేస్తాను, అంతకుమించి నేను ఎక్కడికి ఆ వెహికల్ అయితే వేసుకొని వెళ్ళను అని అనుకుంటే మాత్రం మీరు EV వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఛార్జింగ్ స్టేషన్ కూడా దగ్గరలోనే ఉందన్నారు కాబట్టి హ్యాపీగా మీరు ఛార్జింగ్ పెట్టుకుని ఆ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆ వెహికల్ని వాడకం ఎక్కువైపోయింది అనుకో, ఛార్జింగ్ సైకిల్స్ అయితే తగ్గిపోతాయి, అలాగే రేంజ్ కూడా పడిపోయింది. రీసేల్ కూడా మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రజెంట్ అయితే లేవు, ఫ్యూచర్లో మేబీ రావచ్చు, రాకపోవచ్చు. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీకు ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి వాడుకుందాం అని అనుకుంటే మాత్రం EV వెహికల్ కొనుక్కోండి. లేదు బ్రో నేను అప్పుడప్పుడు లాంగ్ వెళ్తాను, ఫ్యామిలీతో అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్తాను అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా జూపిటర్ 113.3 cc రీసెంట్గా లాంచ్ చేశారు కదా, ఆ స్కూటర్ అయితే మీరు పర్చేస్ చేయండి. మీకు బూట్ స్పేస్ ఎక్కువ అయితే ఉంది, అలాగే కంఫర్ట్ కానీ, రైడింగ్ పెర్ఫార్మెన్స్ కానీ, మైలేజ్ కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది ఆ వెహికల్. డెడికేటెడ్గా వీడియో ఉంది, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. MGM విలేజ్ బాయ్స్ అయితే కామెంట్ చేశారు. అపాచీ RTR 160 తీసుకోవాలా లేకపోతే SP 160 తీసుకోవాలా? బెటర్ మైలేజ్, బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. బ్రో మీకు మైలేజ్ కావాలంటే పెర్ఫార్మెన్స్ ఉండదు, పెర్ఫార్మెన్స్ కావాలంటే మైలేజ్ ఉండదు. సో మీకు కంఫర్ట్, ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ కావాలి, మంచి మైలేజ్ కావాలి, తక్కువ ప్రైస్లో కావాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా హోండా షైన్ SP 125 అయితే పర్చేస్ చేయండి. లేదు నాకు కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి అని అనుకుంటే మాత్రం మీరు అపాచీ RTR 160 4V అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ రామ్ అయితే కామెంట్ చేశారు. రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే ఏంటి బ్రో అని చెప్పేసి. షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పాలంటే పల్సర్ 125, పల్సర్ 150, రైడర్ 125, స్ప్లెండర్ ప్లస్ ఇట్లాంటి వెహికల్స్లో చూసుకున్నట్లయితే మీకు యాక్సిలేటర్ కేబుల్ అయితే ఉండిద్ది. మీరు ఇట్లా యాక్సిలేటర్ అయితే ఇస్తారు కదా, అక్కడ ఒక కేబుల్ అయితే ఉండిద్ది. రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే ఆ కేబుల్ అయితే ఏమీ ఉండదు, ఎలక్ట్రానిక్గా ఆ వెహికల్ అయితే మూవ్ అయ్యిద్ది అనమాట. సో మీకు ఒక సెన్సార్ అయితే ఉండిద్ది, ఇట్లా తిప్పంగానే సో పవర్ అయితే ఆటోమేటిక్గా మీకు ఆ సెన్సార్ ద్వారా డిటెక్ట్ అయ్యి వెహికల్ అయితే ముందుకెళ్ళిద్ది. సో అది రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే. చాలా స్మూత్గా ఉండేది, ఇట్లా మీరు యాక్సిలేటర్ ఇచ్చినా సరే చాలా స్మూత్గా ఉండేది, చాలా క్విక్గా అయితే ఉండిద్ది. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు. దసరా ఆఫర్స్ ఉంటాయా బైక్స్ పైన, ఉంటే ఎంతవరకు ఉంటాయి అని చెప్పేసి. బ్రో అతి త్వరలో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ₹1,00,000 నుంచి ₹6,00,000 లోపు మీరు ఏ వెహికల్ పర్చేస్ చేస్తే బెస్ట్ అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, వాటిని కూడా కన్సిడర్ చేసుకొని నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. బ్రో ఈ పేరు అయితే కొద్దిగా యూనిక్గా ఉంది, నేనైతే పలకలేకపోతున్నాను, సో ఏమీ అనుకోవద్దు. ఇక్కడ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో NS 400కి బిగ్గర్స్ పాకెట్స్ 41 టీత్ డిజైన్ చేశారని చాలా వీడియోస్లో చూశాను,
టీత్ కౌంట్ వల్ల ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చా అని చెప్పేసి. బ్యాక్ సైడ్ మీకు స్పాకెట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, మీకు ఇనిషియల్గా టార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది, అంటే పికప్ ఎక్కువ ఉండిద్ది అనమాట. కానీ మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేరు, అదొకటి మీరు నోటీస్ చేస్తారు. హైవే మీద 120, 130 కూడా మీరు వెళ్ళలేరు అనమాట, బ్యాక్ సైడ్ ఎక్కువ టీత్ ఉన్న స్పాకెట్ ఉంటే మాత్రం. కానీ మీకు బ్యాక్ సైడ్ చిన్న టీత్ ఉన్న స్పాకెట్ ఉందనుకోండి, మీరు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు, కానీ ఇనిషియల్గా పికప్ అయితే ఉండదు. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేశారు కదా, వాటి గురించి చూద్దాము. ఫస్ట్ శ్రీకాకుళం పేజ్ నుంచి ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. అన్న ఎక్స్పల్స్ 4V ఆర్ ర్యాలీ ఎడిషన్ బ్రో, నేను కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉంటాను, ఆ వెహికల్ని ఆఫ్ రోడ్కి తీసుకెళ్తాను, ఎప్పుడైనా పొరపాటున కింద పడిపోయినా సరే నేను మేనేజ్ చేయగలను అని అనుకుంటే మాత్రం మీరు హీరో ఎక్స్పల్స్ 200 4V ప్రో అయితే మీరు తీసుకోవచ్చు. సస్పెన్షన్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది, అలాగే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. పర్ఫెక్ట్ వెహికల్ అనమాట బడ్జెట్లో. అలాగే ఇప్పుడిప్పుడే అడ్వెంచర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. లేదు నేను అంత హైట్ ఉండను, నాకు నార్మల్ వెహికలే హైట్ అనిపిస్తూ ఉంది అని అనుకుంటే మాత్రం హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. పర్సనల్గా నాకు ఫేవరెట్ వెహికల్ అనమాట, ఎందుకంటే బడ్జెట్లో వస్తూ ఉంది. అలాగే ఆ వెహికల్ మీరు ఎక్కడికైనా సరే తీసుకెళ్ళిపోవచ్చు. దాంట్లో మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే వస్తాయి, అవి తీసేసి ర్యాలీ టైర్స్ వేయించుకున్నారనుకో లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. మా ఫ్రెండ్ అయితే ఆ వెహికల్ పర్చేస్ చేశాడు, ప్రో ఎడిషన్ పర్చేస్ చేశాడు. వాడు కొద్దిగా లావు ఉంటాడు, అలాగే కొద్దిగా హైట్ అయితే ఉంటాడు, కాబట్టి ఆ అబ్బాయికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. బట్ నేనైతే కొద్దిగా సన్నగా ఉంటాను, నేను అంత హైట్ అయితే ఉన్నాను, కాబట్టి నాకు నార్మల్ వెహికల్ అయితే సెట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. బట్ నేను ఒకసారి షోరూమ్కి వెళ్ళి రెండింటిని టెస్ట్ రైడ్ చేస్తాను, రెండింటిలో నాకు ఏది పర్ఫెక్ట్గా సెట్ అయితే ఒకటి నేనైతే ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను. అది ఎప్పుడు పర్చేస్ చేస్తాను ఏంటి అనేది నేను ప్రజెంట్ మీకైతే చెప్పను. ఫ్యూచర్లో మాత్రం ఒక సడన్ సర్ప్రైజ్ లాగా డెలివరీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఆ వీడియో చూసి మీరు బాగా ఎంజాయ్ చేయండి. దాంట్లో మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ వినీత్ మెసేజ్ చేశారు, హాయ్ అన్న ఫ్లిప్కార్ట్ సేల్లో ఎక్స్ట్రీమ్ 125 కొనుక్కోవచ్చా, ఆల్సో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేస్తారా ఐటీ ఎంప్లాయీస్కి అని చెప్పేసి. ఐటీ ఎంప్లాయీస్కి అయితే నాకు తెలిసినంత వరకు బీహెచ్ రిజిస్ట్రేషన్ అయితే చేయరు. ఇంకా ఈ ఫ్లిప్కార్ట్లో వెహికల్స్ మీరు పర్చేస్ చేయొచ్చు అంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద కొంత డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు, కాబట్టి మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ మీరు ఆ వెహికల్ డైరెక్ట్గా ఇంటికి అయితే రాదు, మీకు దగ్గరలో ఉన్న ఏదైతే హీరో షోరూమ్ ఉందో అక్కడికి రిఫరెన్స్ అయితే వెళ్తుంది, వాళ్ళైతే మీకు కాల్ చేస్తారు, సార్ మీరు పలానా వెహికల్ అయితే బుక్ చేసుకున్నారు కదా, దానికి సంబంధించిన రిఫరెన్స్ అయితే మా దగ్గరికి వచ్చింది, ఒకసారి మీరు షోరూమ్కి రండి అని చెప్పి వాళ్ళే కాల్ చేస్తారు. మీరు షోరూమ్కి అయితే వెళ్తారనమాట. షోరూమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇన్సూరెన్స్, టీఆర్ అవన్నీ మీరు పే చేయాలి, లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పే చేసిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ కింద మీకు ఆ వెహికల్ అయితే ఇస్తారు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ తీసేసిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉందో అది మీరు పే చేయాలి. దానికన్నా మీరు డైరెక్ట్గా షోరూమ్కి అయితే వెళ్ళి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో కనుక్కొని ఈ దసరాకి ఎంతవరకు నాకు ఆఫర్ అయితే ఇస్తున్నారని చెప్పేసి మీరు వాళ్ళని అడగండి. సో ఇక్కడ ఇచ్చే ఆఫర్ ఏదో మీకు అక్కడ డైరెక్ట్గా షోరూమ్లోనే ఇస్తారు, షోరూమ్లోనే కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ కృష్ణ అయితే మెసేజ్ చేశారు, హాయ్ బ్రో, NS 200కి ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తే ఇంజిన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ప్లీజ్ రిప్లై అని చెప్పేసి. బ్రో ఎయిర్ ఫిల్టర్స్ అయితే మీకు చాలా డిఫరెంట్ వెరైటీస్లో బయట ఎయిర్ ఫిల్టర్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి. మీకు కంపెనీతో వచ్చే ఎయిర్ ఫిల్టర్ నాకు నచ్చలేదు, నేను అప్గ్రేడ్ చేసుకుంటాను అనుకుంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మంచి ఎయిర్ ఫిల్టర్ వేస్తే ఇంజిన్ లోపలికి ఎక్కువ ఎయిర్ అయితే వెళ్ళి కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే పెరిగిద్ది. సో ఎయిర్ ఫిల్టర్ మారిస్తే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, కానీ ఎగ్జాస్ట్ మార్పిస్తే మాత్రం కొంచెం మైలేజ్ అయితే డ్రాప్ అయ్యిద్ది, కొంచెం మీకు పెర్ఫార్మెన్స్ పెరిగిద్ది అనమాట. కానీ ఇంజిన్ లైఫ్ అయితే తగ్గిపోతుంది, కాబట్టి ఇట్లాంటి మోడిఫికేషన్స్ అయితే ఏం చేయించద్దు. లేదు నాకు ఇంజిన్ లైఫ్ తగ్గిపోయినా పర్వాలేదు, ఆ కొంచెం సేపు నేను ఎంజాయ్ చేస్తే చాలు అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా ఆ వెహికల్ని మోడిఫై చేసుకోవచ్చు. కానీ మోడిఫై చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే మోడిఫై చేయించుకోండి, కానీ పబ్లిక్లో అయితే ఎక్కువ తిరగద్దు, పోలీసులు పట్టుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఎవరు లేని చోట సైలెంట్గా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోండి ఆ వెహికల్ అయితే. నెక్స్ట్ హర్ష అయితే మెసేజ్ చేశారు, హాయ్ అన్న పల్సర్ N150 ఫ్రంట్ డిస్క్ నుండి సౌండ్ వస్తుంది బ్రేక్స్ వేసినప్పుడు, బైక్స్ కొని 4 months అవుతుంది, వాట్ కుడ్ బీ ప్రాబ్లం. బ్రో ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లం అయితే నా డ్యూక్ 200కి అయితే వచ్చింది. నేను నా డ్యూక్ 200ని బీచ్కి అయితే వేసుకెళ్ళాను, హ్యాపీగా మేము ఎంజాయ్ చేసాము. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బ్రేక్ వేసామనుకోండి సౌండ్ అయితే వస్తూ ఉంది నాకు, ఎందుకు ఏంటని చెప్పేసి నేను డ్యూక్ తీసుకొని షోరూమ్కి అయితే వెళ్ళాను. సో బ్రేక్ ప్యాడ్స్ దగ్గర కొంచెం ఇసుక అనేది అతుక్కుపోయింది అనుకో, ఆ బ్రేక్ ప్యాడ్స్కి ఇట్లాంటి సౌండ్ అయితే వస్తుందని చెప్పారు. బ్రేక్ ప్యాడ్స్ అయితే తీశారు, మొత్తం పేపర్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట నీట్గా. దాని తర్వాత మళ్ళీ మీకు బ్రేక్ ప్యాడ్స్ అయితే పెట్టారు, స్మూత్గా అయితే రన్ అవుతూ ఉంది. ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం మీకు ఏదైనా వచ్చిందనుకోండి టెన్షన్ అయితే ఏం పడద్దు, మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే తీసుకెళ్ళండి, వాళ్ళైతే ఇట్లా పేపర్ కొట్టిస్తారు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సో మీరు కూడా ఒకసారి బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి డిస్క్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా పేపర్ కొట్టించుకోండి, అప్పుడైతే మీకు చాలా స్మూత్గా అయితే డిస్క్ బ్రేక్ పనిచేసింది. నెక్స్ట్ సాయి తేజ అయితే మెసేజ్ చేశారు, అన్న జూపిటర్ వర్సెస్ యాక్టివా వర్సెస్ ఫసినో మైలేజ్లో ఏది బెస్ట్ అన్న, నాకు ఓన్లీ మైలేజ్ ప్రియారిటీ అన్న, ప్లీజ్ రిప్లై. బ్రో మీకు ఇది 110 125 అనేది మీరు చెప్పలేదు, ఫసినో అయితే 125లో లభిస్తూ ఉంది, యాక్టివా 110 జూపిటర్ 110 మీరు క్లియర్గా మెన్షన్ చేయలేదు. నేనైతే మాత్రం మీకు జూపిటర్ 110 అయితే సజెస్ట్ చేస్తాను, అంటే మనకి లేటెస్ట్గా అప్డేట్ చేశారు కదా 113.3cc ఇంజన్తో. మీరు ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయండి, మీకు రెండు కూడా 12 inch టైర్స్ అయితే ఉంటాయి,
అలాగే మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. 106 కేజీలు మాత్రమే బరువు ఉండిద్ది. చూస్తానికి కూడా చాలా బాగుంది. మంచి కలర్స్తో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి నేను ఆ వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను. సెకండ్ ప్రియారిటీ కింద ఒకసారి ఫసినో కూడా మీరు ట్రై చేయొచ్చు. అది మీకు 99 కేజీస్ మాత్రమే ఉండిద్ది. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. కానీ 125 సీసీ వెహికల్ అనమాట. అది కూడా మీరు కొనుక్కోవచ్చు. కానీ 125 సీసీతో కంపేర్ చేస్తే ఇది ఇంకా మనకి తక్కువ సీసీతో లభిస్తూ ఉంది కాబట్టి ఎక్కువ మైలేజ్ అయితే వచ్చింది. మీకు మైలేజ్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అని అడిగారు కాబట్టి అది ట్రై చేయండి. యాక్టివా 110 అయితే నేను సజెస్ట్ చేయను, దాన్ని స్కిప్ చేసేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే చాలామంది ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేశారు. ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ నాకు కుదిరినంత వరకు ఫ్రీగా ఉన్న టైంలో నేను మెసేజ్కి రిప్లై అయితే ఇస్తూనే ఉన్నాను. ఇంకా చాలామంది చేస్తూనే ఉన్నారు. పెండింగ్లో ఉండిపోయినాయి. నేను ఫ్రీగా ఉంటే మాత్రం అందరికీ రిప్లై అయితే ఇస్తూనే ఉన్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఈ దసరా ఫెస్టివల్కి అన్ని కంపెనీస్ కూడా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఆ ఆఫర్స్ ఏంటి అనేది డెడికేటెడ్ ఒక వీడియో మన ఛానల్లో వస్తుంది. దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇంకటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.